నమస్తే మాస్టర్స్. నా పేరు కవిత. మాది అనంతపూరు. నేను ఈ మెడిటేషన్‌కి రావడానికి మా ఫ్రెండ్ కారణమైనారు. ఆమె ఈ గ్రూప్‌లో నన్ను జాయిన్ చేశారు ఫస్టు. కానీ నన్ను ధ్యానం చేయమంటే నేను ఫస్ట్ బాబాజీ ధ్యానము నేను ఆల్రెడీ చేస్తున్నాను. నాకు డస్ట్ అలర్జీ ఉందన్నమాట యాక్చువల్‌గా. నేను ఆ అలర్జీ కారణంగా 3:00 లేస్తే నాకు తుమ్ములు ఎక్కువొచ్చేటివి. అందుకని నేను ఆ సెషన్‌లో కూర్చోలేను. పత్రిజీ గారి ధ్యానమే చేస్తాను అని ఆమెకి చెప్పాను. నేను పత్రిజీ ధ్యానం చేస్తాను. మెడిటేషన్ చేస్తాను. అలా చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్ అడగడం వల్ల నేను ఈ ధ్యానంని చే చేయాలా అనుకోలేదు ఫస్ట్. ఎందుకు అంటే 3 గంటలకు లేస్తే నాకు తుమ్ములొస్తాయి కదా! నేను చేయాలంటే ఇబ్బందయితుంది అనేసి చేయకుండా ఆపేసాననమాట. ఆమె చెప్తా ఉంటే. కానీ మేడం సునీత మేడము మరి ఈ విధంగా 10 మెంబర్స్‌కి, 15 మెంబర్స్‌కి హీలింగ్ సెషన్ చేస్తాను గ్రూప్‌గా. బాబాజీ చెప్పారు అని చెప్పి నాకు మరీ ఆమె కాల్ చేసి చెప్పారనమాట. ఏదో దీంట్లో వర్క్ ఉంది. సంథింగ్ అని అందరిని జత చేసి నేనొక 10, 15 మెంబర్స్‌ని యాడ్ చేశాననమాట. మా మదరు, మా బ్రదరు, మా అబ్బాయి, మా రిలేషన్స్ అందరూ ధ్యానం చేసే వాళ్ళందరిని కనెక్ట్ చేసి మేడంకి కాల్ చేశాం ఆ రోజు. చేస్తున్నట్టే ఇంకా నేను ఒక 3, 4 మెంబర్స్‌కి చెప్పలేదు యాక్చువల్‌గా ఇంకా. ఇట్లా మేడం హీలింగ్ సెషన్ ఇస్తారు. మీరంతా జాయిన్ కాండి అని చెప్పాను. ఇంకా ఒక 5 మెంబర్స్‌కి పెండింగ్ ఉంది నేను చెప్పాల్సింది. కానీ 10 మెంబర్స్ అయిపోయారు కదా! మేడంకి చెప్పేస్తే ఎప్పుడో ఒకప్పుడు ఇస్తారన్నారు కదా! అని స్వాతి మేడం గారికి ఫోను చేశాను నేను. ఫోను చేస్తే మీరు మేడంకే డైరెక్ట్‌గా మెసేజ్ పెట్టండి అనంటే నేను మేడంకి మన సునీత మేడంకి మెసేజ్ పెట్టానండి. పెడతానంటే మేడము ఈరోజు ఈవినింగే ఉంటుంది సెషను అని చెప్పేసి సెషన్‌ని ఓకే చేసేసారు నాకు వెంటనే. ఇంకా 3, 4 మెంబర్స్‌కి మళ్ళీ కాల్ చేసి మళ్ళీ ఈరోజే మనకు సెషన్ వచ్చిందని మళ్ళీ అందరికి రిటర్న్ కాల్ చేసి నేను ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. అంత ఫాస్ట్‌గా రావడము, నేనంత అద్భుతంగా బాబాజీ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది ఇదొక అద్భుతం. స్టార్టింగే ఒక అద్భుతం. ఈ క్లాస్ రావడమే. బాబాజీ ద్వారా బ్లెస్సింగ్స్ ద్వారా నాకీ ఈ సెషన్ నాకీ హీలింగ్ సెషన్ లభించడమే ఒక గ్రేట్ అనుకున్నాను. చాలా అది అద్భుతంగా అనిపిచ్చింది. ఆ రోజు జాయిన్ అయిపోయినాము. మా ఇంట్లో పిరమిడ్ కట్టానండి నేను పైన. 14/14 పిరమిడ్ కట్టాము. పిరమిడ్‌లో ఈ జూమ్ సెషన్ చేశామనమాట. చేసినప్పుడు ఏమైందంటే, మా ఇంట్లో భూమిలో ఒక ఆత్మ పిశాచం అంటారు కదా! అంటే చాండాల యోని అని చెప్పారు మేడం. అంటే పిశాచం మాదిరిగా అది ఒక ఇదనమాట. ఒక చాండాల యోని అనే ఒక ఆత్మ ఉండిపోయినిందంట. ఒక 100 ఇయర్సో, 200 ఇయర్సో అది ఎన్నేండ్లయిందో చాలా ఏండ్ల నుంచి అది ఉండిపోయినింది. దాగి ఉండిపోయినింది భూమి లోపల. దాన్ని మహావతార్ బాబాజీ గారు మా పిరమిడ్ మీద ఒక శక్తి వలయాన్ని రౌండ్‌గా ఒక శక్తి వలయాన్ని ఏర్పరిచి ఆహ్, ఒక గ్రీన్ మాస్టర్‌నిచ్చారు. ఒక సర్పాన్ని కనెక్ట్ చేశారు. అవన్నీ కనెక్షన్ అయ్యి ఉన్నాయంట. అవి ఎంతో సంతోషపడినాయంట. అవన్నీ చూపిస్తూ బాబాజీ ఆ హీలింగ్ సెషన్‌లో చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా పత్రి సారు అంతా కనెక్షన్ అయ్యి, మహావతార్ బాబాజీ గారు, మాతాజీ గారు వీళ్ళంతా కనెక్షన్ అయ్యి, యోని అనే ఆత్మని ఈ భూమిలో నుంచి రిలీజ్ చేసేసారనమాట. ఈ భూమి చుట్టుపక్కల 5, 6 ఎకరాలని మొత్తం క్లీన్ చేసేసి, గోల్డెన్ ఎనర్జీస్‌తో నింపేసి, ఆ చాండాల యోనిని రిలీజ్ చేసేసారు. ఆ వలయంలో నుంచి పైకి పంపించేసారనమాట. అది పోయేతప్పుడు ఆ ఆత్మ కూడా ఏమి ఈ క్లాస్ అరేంజ్ చేసిన కవిత మేడం గారికి థాంక్స్. నన్ను ఇన్ని ఏండ్ల నుంచి ఈ బాధను అనుభవిస్తానని ఈ ఆత్మ రిలీజ్ కాకుండా ఉంది. దీన్ని రిలీజ్ చేసేసుకోవాలి. రిలీజ్ ఈ రోజుటికి ఈ విముక్తి కలిగింది అని ఆ ఆత్మ చాలా సంతోషపడిందంట ఆ రోజు. అది అట్లా వెళ్ళిపోయిందండి. అది వెళ్ళిపోవడం ద్వారా 10 మెంబర్స్ గ్యాదర్ అయ్యి కూర్చొని ఆ హీలింగ్ సెషన్‌లో కూర్చున్నప్పుడు బాబాజీ ఈ భూమినంతా క్లీన్ చేసి ఇంకా చిన్న చిన్న ఆత్మలు కొన్ని వేల ఆత్మలున్నాయంట ఆ భూమిలో. ఈ భూమిలో మేము ఇల్లు కట్టిన భూమిలో. అవన్నీ వెళ్ళిపోయినాయి. పైకి వెళ్ళిపోయి అది రిలీజ్ అయిపోయింది. ఆత్మ రిలీజ్ అయిపోయింది. దీని ఎఫెక్ట్ వల్ల మాకీ మేడం ఏమన్నారు, ఎవరన్నా ఇంట్లో కంటిన్యూ‌గా లేడీస్ చనిపోవడమో, జెంట్స్ చనిపోవడమో, ఇంట్లో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉండడమో ఇవన్నీ జరుగుతాయి యాక్చువల్‌గా అని చెప్పున్నారనమాట. యాక్చువల్‌గా కానీ మేము ఎలా కాపాడబడినామంటే
అంటే పిరమిడ్ ఒక ఎనర్జీ. మనము ధ్యానానికి విశ్వం కోసం చేసే ఈ విశ్వ కళ్యాణం కోసం పిరమిడ్ కట్టించాను పైన సర్వీస్ కోసమని నేను. అంటే మనము ధ్యానం ద్వారా మనము ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం తెచ్చి, మనం గూడా ఆత్మ స్వరూపులమే, దైవ స్వరూపులమే అని తెలియజేసి, భగవంతుడు చేసే విశ్వ కార్యంలో మనము ఎప్పుడైతే సహకారం చేస్తామో, భగవంతుడు మనకెప్పుడు తోడుంటాడనేది ఇది నిదర్శనం అండి ఇది. అందువల్ల మాకి ఎటువంటి ఎఫెక్ట్ కాలేదు. మనుషులు చనిపోవడం అనేది గాని, ఇంట్లో ఎఫెక్ట్ కాలేదు. కానీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ గూడా లేవు. అంటే మనకు తినడానికి దానికి జరుగుతాంది. కానీ బిజినెస్ పరంగా అది ఒక దెబ్బ పడింది. అంటే మేము ఈ కొత్త ఇంటికి వచ్చినప్పటి నుంచి ఒక 1 ½ ఇయర్ నుంచి మా ఆయన కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్ అన్నమాట. ఒక్క కన్‌స్ట్రక్షన్ కూడా రాలేదు. ఒక హౌస్ కన్‌స్ట్రక్షన్ కూడా ఒక్కటి కూడా రాలేదు మాకి. కానీ నేనేమనుకున్నాను ఎందుకు రాలేదంటే ఏమన్నా కొంచెం రిలాక్సేషన్ కోసం గ్యాప్ వచ్చిందో ఏమో! ఒక మా ఆయన కొంచెం రిలాక్స్ కావచ్చు ఈ పరిగెట్టే జీవితంలో కొద్ది రోజులు మనకి ఆ రిలాక్సేషన్ లభించే దాని కోసమని మా ఆయనకు ఊరట చెప్పినాననమాట. మా ఆయన ఒక్కటి కూడా మనం ఈ కొత్త ఇంటికి చేరినాక ఒక్కటి కూడా రాలేదు కదా! ఈ కన్‌స్ట్రక్షన్ మనకి అని బాధపడతా ఉంటే, నేను మనకు రిలాక్సేషన్ ఉంటుందేమోలెండి అని మా వారితో, మా ఆయనతో చెప్పాననమాట. చెప్తే నాకీ ఒకటి అలవాటు. ఏదున్నా చెప్పుకోవడము. నేను శివుడి ఫోటో ముందర నిలబడుకొని మా ఇంట్లో దేవుని రూమ్‌లో శివుని ఫోటో ముందర నిలబడుకొని, ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి స్వామి కళ్ళల్లో చూస్తూ మాట్లాడేది నాకలవాటు. అదే విధంగా ఆ రోజు స్వామి ఇట్లా ఒక్కటి కూడా రావడం లేదు. ఇన్ని రోజులయిపోతాంది. ఇంక చాలు మాకి జరగడానికి కన్‌స్ట్రక్షన్స్ కావల్లా. రాలేదు ఇంకా అనుకున్నప్పుడు, ఈ హీలింగ్ సెషన్‌ని బాబాజీ ద్వారా ఆ పరమశివుడే అందిచ్చి, మాకి ఆ చాండాల యోని అనే ఆత్మని తీసేయడం ద్వారా బాబాజీ ఆ చాండాల యోని అనే ఆత్మని తీసేయడం ద్వారా, మాకి ఈ హీలింగ్ సెషన్ అయినంక ఒక నెల గూడా కాలేదు. ఒక 15 డేస్ గ్యాప్‌లో ఒక 3 కన్‌స్ట్రక్షన్స్ ఒచ్చినాయి. ఇది ఒక పెద్ద అద్భుతం అన్నమాట. ఆహ్, ఈ నాకి బ్లెస్సింగ్స్ ఈ ఈ విధంగా జరిగినాయి అంటే బాబాజీ, మాతాజీ, గురుమండలంతా మహా సదానంద యోగి గారు వీళ్ళంతా పరమహంస యోగానంద గారు, యుక్తేశ్వరగిరి గారు, లాహిరి మహాశయులు వీళ్ళ గ్రూప్ టీమ్ అంతా మొత్తం గురుమండలంతా ఈ విశ్వం కోసం ఎవరైతే కృషి చేస్తా ఉంటారో, మనము భగవంతుడు చేసే పనిలో మనము పాల్గొంటున్నామో ధ్యానం అనే కార్యక్రమంలో మనకెప్పుడు తోడు నీడగా ఉంటారనేది ఇది పెద్ద నిదర్శనం అండి. చానా నిదర్శనము. మనం ఏం తెలుసుకోవాలంటే దీని నుంచి ధ్యానాన్ని మన శ్వాస ఉన్నంత వరకు వదలగూడదు. మనం విశ్వం కోసం భగవంతుడు చేసే కార్యంలో మనం హెల్ప్ చేస్తా అంటే ధ్యానం అనే దాన్ని చేయడం ద్వారా మనకు కూడా అదే విధంగా హెల్ప్ చేస్తా అంటారు మాస్టర్స్ అనేది నేను నిదర్శనంగా చూసానన్నమాట. మేడం అన్నారు స్వాతి మేడం గూడా, "అసలు చాలా మంది ఈ హీలింగ్ సెషన్ కోసం వెయిట్ చేస్తున్నారు మేడం. మీకు రావడం అంటే ఎంత అదృష్టము. అసలుకి ఫస్ట్‌లోనే రావడం అంటే బాబాజీ అనుగ్రహం ఎంత ఉండల్లా" అంటే నేనేం చేయడం లేదు. విశ్వం కోసం చేసే విశ్వ కళ్యాణ కార్యంలో నేను హెల్ప్ చేస్తున్నానంతే. దానికి నాకు మాస్టర్స్ ఆ పిరమిడ్ ఎనర్జీస్‌తో ఆ మాస్టర్స్ మనం చేసే డెడికేషన్‌గా ఏం చేస్తామో విశ్వానికి, నేను చెయ్యల్లా అని అనుకుంటున్నామనే తపన మనసులో చైల్డ్ బిహేవియర్ ఇప్పుడు యేసు ప్రభువు ఏమంటారు? దేవుని రాజ్యంలోకి ప్రవేశించు అని అంటారు కదా! అట్లా మనము పిల్లలైపోవల్లా అంటారు యేసు ప్రభువు. అలా మనం హృదయంతో ఉండి, మనం పనులు గూడా అదే విధంగా ఎట్లా ఉంటాయో, మనకి అంతే బ్లెస్సింగ్స్ బాబాజీ ద్వారా వచ్చి ఆ సెషన్ రావడము, నాకి హీలింగ్ జరగడము, మాకు కన్‌స్ట్రక్షన్ రావడము, ఇదంతా నాకు ఎంతో అద్భుతంగా చాలా బాగా జరిగింది. ఆహ్, నేను ఈ ఎక్స్‌పీరియన్స్‌ని ఎంత అద్భుతంగా షేర్ చేసుకుంటాననంటే, అంత ఆనందంగా ఉంది నాకి. అదే విధంగా ఈ హీలింగ్ సెషన్‌లో పాల్గొన్నప్పుడు ఇంకొక అద్భుతం. ఒక 2 ఆహ్, 2 వీక్స్ బిఫోర్ నుంచి ఈ సెషన్ ముందర వాయిస్ అనేది రాకుండా అయిపోయింది. మాట్లాడేకి రాకుండా వాయిస్‌లో ప్రాబ్లమ్ వచ్చేసి, మాట్లాడేకే రాకుండా అయిపోయింది. ఆ హీలింగ్ సెషన్‌లో ఆ వాయిస్ అనేది గూడా నాకు బాబాజీ ఇచ్చేసారనమాట. ఆ వాయిస్ అనేది గూడా వస్తాంది. నేను ఏ మెడిసిన్ వేసుకోలేదు. డాక్టర్ దగ్గర చూపించుకోలేదు. ఓన్లీ ఆ సెషన్‌లో ఆ 2 అవర్స్ సెషన్‌లోనే బాబాజీ నాకు హీల్ చేసినారు. మా గ్రూప్‌లో ఉండే 10 మెంబర్స్‌లో మా అబ్బాయి గూడా జాయిన్ అయినారు. మా అబ్బాయికి స్పైన్‌లో ప్రాసెస్ జరిగి స్పైన్ చానా ప్రాబ్లమ్ ఉన్నింది. ఆ స్పైన్ హీలింగ్ జరిగింది. ఇంకో మేడమ్‌కి మాలతి మేడమ్ అని ఇంకో మేడమ్ ఉన్నారు. ఆ మేడమ్‌కి గూడా కాళ్ళు నడవలేని స్థితి. ఆమెకి వచ్చి ధ్యానం చేసుకోవాలన్నా కుర్చీలో కూర్చోవాల్సిందే ఆమె. మోకాళ్ళను గూడా వంచలేరు తను యాక్చువల్‌గా. అట్లాంటి ఆమె ఇప్పుడు ప్రతిరోజు ఆ సెషన్ అయిన రోజు నుంచి మా ఇంటికి ప్రతిరోజు
11-2 ధ్యానానికి ఖచ్చితంగా వచ్చి మార్నింగ్ టైమ్స్ చేసుకుంటున్నారు. బాబాజీ సెషన్‌లో ఆమెకి హీల్ అయిపోయిందనమాట. ఆ విధంగా నేను ఆ రోజు ఆమె చెప్పినప్పటి నుంచి ఈ హీలింగ్ సెషన్‌లో కూర్చోలే మార్నింగ్ టైమ్. అలర్జీ ఉన్నందుకు కూర్చోను నేను అని చెప్పిండేదాన్ని. ఈ హీలింగ్ సెషన్ అయినప్పటి నుంచి బాబాజీ అనుగ్రహం ఇంకా జరిగినప్పటి నుంచి అంటే వేరే టైంలో ధ్యానానికి కూర్చుంటాను. అంటే 3-2 సెషన్ చేసేదానికి కూర్చోవడం లేదంతే. అంటే పత్రిజీ సార్ ధ్యానమైనా, ఏ ధ్యానమైనా ధ్యానం ఒక్కటే. కానీ ఈ అథ్లెటిక్స్ సెంటర్‌లో జాయిన్ చేసిందామె నాకు చెప్పడం వల్ల నేను ఈ 3 గంటల సెషన్‌లో కూర్చోలేకపోతున్నాను. 11 గంటలకు చేస్తాననిండేదాన్ని. ఈ హీలింగ్ సెషన్ జరిగినంక బాబాజీ కృతజ్ఞతగా ఇంత మమ్మల్ని సేవ్ చేస్తున్నారు. ఏమి ప్రాబ్లమ్ రాకుండా ఆ ఆత్మను తీసేసి ఇది అని నాకు ఆ కృతజ్ఞత ఉండి, ఆ 3 గంటలకు లేసి ఎప్పుడైతే చేస్తున్నానో ధ్యానము, నాకు ఆ రోజు నుంచి ఒక్క తుమ్ము గూడా రావడం లేదండి. ఆ 3:00 సెషన్‌లో. నేను చానా ఏండ్ల నుంచి ఒక 10 ఇయర్స్ నుంచి ధ్యానం చేస్తున్నాను. నాకు అనుభవాలైతే ఎక్కువున్నాయి. కానీ బాడీలో హెల్త్ ప్రాసెస్ అనేది జరగలేదన్నమాట. ఎప్పుడైతే బాబాజీ ద్వారా ఈ హీలింగ్ సెషన్‌లో జాయిన్ అయ్యి చేస్తున్నానో అప్పుడు ప్రతి ఒక్కటి క్లియర్ అయిపోతా వస్తాన్నాయి. నాకు తెలియకుండానే ఇప్పుడు మనకి ఒక ప్రాసెస్ జరుగుతుంది అంటే దాన్ని మాస్టర్స్ హీల్ జేస్తారు అంటారు. కానీ నాకేమైతాంది ప్రతి ఒక్కటి దాని అనుభూతి గూడా దాని ప్రాబ్లమ్‌ని బాధ గూడా భరించనీయకుండా అవి తీసేస్తున్నారు. ఆ హీలింగ్ సెషన్ జరిగిన రోజు నుంచి ఈ రోజుటి వరకు నేను ఒక్క రోజు గూడా ఆహ్, ఈ సెషన్‌ని మిస్ కావడం లేదండి. 3:00కి ఖచ్చితంగా జేస్తున్నాను. యాన్సెస్ట్రల్ హీలింగ్ చేశాను. మణిపూరక చక్ర హీలింగ్ చేశాను. చానా, చానా, చానా అద్భుతంగా ఉంది. మహావతార్ బాబాజీకి, మాతాజీకి, సునీత మేడంకి, ఈ అథ్లెటిక్ గ్రూప్‌ని నిర్వహిస్తున్న అందరూ ప్రతి ఒక్కరు ఈ గ్రూప్‌కి ఎవరెవరు సహాయం చేస్తున్నారో స్వాతి మేడం గారికి, ఇంకా మానస మేడంకి, ఐక్యం గ్రూప్ నుంచి మేడంని పరిచయం చేసినందుకు, హరికృష్ణ సార్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా కృతజ్ఞతలు మేడం. థాంక్ యూ మేడం.